Good morning, guys. I am Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మొట్టమొదటిసారిగా లెట్ మీ టెల్ యూ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ఇండియన్ నేవీ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ జిఎస్టీ డిపార్ట్మెంట్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని నేను టైప్ చేసి మీకు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఒక్కసారి మీరు వెళ్ళి ప్లేలిస్ట్లో చూసుకోండి. సో రిలేటెడ్ టు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది మీకు క్వశ్చన్స్ అనేది కనపడుతూ ఉంటాయి. అది జీకే కానీ జిఎస్ కానీ. మనము ఈ పేపర్ డిస్కస్ చేసే ముందర మీకు ఒకటి చెప్తాను. స్టాటిక్ జీకే అనేది కాన్స్టెంట్గా సేమ్ ఉంటుంది అన్నమాట. ఈ ఆల్ ఇన్ వన్ పుస్తకం నేను తయారు చేశాను. సో ఇది పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్లో ఈ విధంగా మీరు పూర్తి కలర్ పేజెస్లో బాగా నీట్గా ఒక టాపిక్ వైజ్ అనేది నేను కంపిలేషన్ చేయడం జరిగిందనమాట. అది ఫిజిక్స్ కానీ హిస్టరీ కానీ ప్రతిదీ, అది బయాలజీ కానీ, ఈ విధంగా దీంట్లో మనం చూడొచ్చు. ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఎస్ఎస్సి కానీ ప్రతి ఎగ్జామినేషన్ అయినా కానీ స్టాటిక్ అడిగేది దీనికన్నా బయట దాటి అడగడు. సో ఈ ఎస్ఎస్సి బుక్ ఎవరైతే తీసుకున్నారో ఐ హోప్ వాళ్ళు చాలా బెనిఫిట్ అయినారనుకుంటున్నాను. అంతేకాకుండా ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను. మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, లేదా ఐ బటన్లో మీరు చూడొచ్చు. ఇలాంటి లూజ్ లీఫ్లెట్స్ అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సపరేట్గా ఒక లూజ్ లీఫ్లెట్ అనమాట. A3 సైజ్ అంటారు దీన్ని. ఫిలప్ ద బ్లాంక్స్ కానీ, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, అదేవిధంగా మ్యాథమెటికల్ ఫార్ములా రిలేటెడ్, రీజనింగ్ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 70 ప్యాసేజ్లు ఉన్న ఈ షీట్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటివన్నీ ఏంటంటే చాలా హెల్ప్ అవుతాయి టాపిక్ వైజ్ చదువుకోవడానికి. మ్యాథమెటికల్ ఫార్ములాయే నేను ఒక పార్ట్ చేశాను, మిగతా 3 పార్ట్స్ కూడా నేను మ్యాక్సిమం ఈరోజు అయిపోగొట్టేకి ట్రై చేస్తాను. సో ఇలాంటి మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఎక్స్ప్లెనేషన్ ఎలా, ఎక్కడ ఇది యూజ్ చేయాలా, ఏంటి అనేది కూడా నేను మ్యాక్సిమం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఖచ్చితంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళి రెఫర్ చేయండి. మ్యాథమెటిక్స్ వీడియోస్ కూడా చూసుకోండి, రీజనింగ్ చూసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. లెట్ us స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ యువర్ టైం. SSC GD 2021 జీకే జిఎస్ క్వశ్చన్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో వాటిని మాత్రమే నేను చేయగలిగాను. హాఫ్ ఆఫ్ ద పేజెస్ మాత్రమే చేయగలిగాను, మిగతా నా దగ్గర లేవు. మీ దగ్గర PDF ఉంటే నాకు సెండ్ చేయండి. సో లెట్ us see what exactly questions have been given in the previous papers. Motilal Nehru changed the committee to prepare the Constitution of India. ఇప్పుడు ఓవరాల్ ఏంటంటే మోతిలాల్ నెహ్రూ ఎప్పుడు ఈ కమిటీని ప్రిపేర్ చేశాడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అని చెప్పాడనమాట. 1928లో ఈ విధంగా చేంజ్ చేశాడు. ఫర్దర్ అతని యొక్క కమిటీని చేంజ్ చేశాడనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ యాక్టర్ టు బీ మేడ్ ఏ ఇయర్ ఆర్డర్ డస్ ఆర్ట్స్ అట్ డస్ లెటర్స్. శివాజీ గణేశన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ విధంగా ఒక అవార్డు అనేది రావడం జరిగింది. ఫర్దర్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనేది ఇది హ్యూమన్ క్యాపిటల్కి సంబంధించింది మాత్రమే, కానీ భూములకు సంబంధించింది కాదనమాట. అలాంటి క్వశ్చన్స్ అడిగాడు దేనికి సంబంధించింది అని. సో అప్పుడు మనం హ్యూమన్ క్యాపిటల్ సంబంధించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ చేశారా అంటే 1925లో ఫామ్ చేయడం జరిగింది. 1935లో ఏం ఫామ్ చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. నాకు మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రతి ఒక్క పార్టీ యొక్క ఫౌండర్స్ మీకు తెలియాలి. నేను అందుకే ఆ పుస్తకంలో ప్రతి పార్టీకి రిలేటెడ్ దాని యొక్క హ్యామర్ అండ్ సికెల్ అంటారనమాట. అంటే సుత్తి మరియు సికెల్ అంటే ఇట్లా కొడవలు అనమాట, సింబల్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ గురించి అడిగాడు లాస్ట్ ఇయర్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ క్వశ్చన్స్. కోయి భీ సవాల్ చోటా నీ అవుతా. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో కాంగ్టో అనేది మనము హైయెస్ట్ పీక్గా చెప్పుకోవచ్చు. ఖాసీ అండ్ గారో అనేది మరియు జంతియా ఇవన్నీ కొండలు అనమాట. ఎక్కడరా అంటే మేఘాలయాలో. అక్కడ ట్రైబ్స్ కూడా అదే పేరుతోటి పిలుస్తారనమాట. ఎస్ఏ ఆఫ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అనేది ఈ విధంగా 2019లో నేపాల్లో జరిగింది. జ్ఞాన్పీఠ్ అవార్డు మామూలుగా లిటరేచర్ అంటే మంచి రైటర్కి ఇస్తారనమాట. 2019 అచ్యుతం నంబూదిరి కేరళ అతనికి ఇవ్వడం జరిగింది. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి 2022 జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది. G20 సమ్మిట్ అనేది మనం చూసినట్లయితే 2021 హోస్ట్ చేసింది ఎవర్రా అంటే ఢిల్లీ. ఈ సమ్మిట్ అంటే ఒక చర్చ అనమాట. అందరూ దేశాలు G20 నేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. అక్కడ ఢిల్లీలో జరిగింది. ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద బేస్ సీక్వెన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం కానీ మ్యూటేషన్ అంటారు. ఇప్పుడు మ్యూటేషన్ అంటే వాటి యొక్క
బేస్ సీక్వెన్స్ అనేది చేంజ్ చేస్తారనమాట. అలాంటి ప్రాసెస్ని మనము స్టార్ వార్స్ దాంట్లో చూసినట్లయితే మనకి మ్యూటేషన్స్ ఉంటారనమాట. డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సినిమాల్లో చూసినట్లుంటారు. సెల్ మన అందరికీ తెలిసిందే. దాన్ని రాబర్ట్ హుక్ అనే అతను 1665లో చిన్న మైక్రోస్కోప్ పెట్టి కనుక్కున్నాడు అనమాట. అది నెక్స్ట్ కేసరి అనే న్యూస్ పేపరు బాల్ గంగాధర్ తిలక్ కనుక్కోవడం జరిగింది. స్ట్రాంగెస్ట్ క్రిటిక్స్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్గా ఆ టైంలో చెప్పుకోవచ్చు అనమాట. యంగ్ ఇండియా అనే పేపర్ని ఎవరు దీన్ని ఫార్మేషన్ చేసింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అబ్దుల్ రహీం ఖానీ ఖాన్ అతను ఎమినెంట్ స్కాలరు సాంస్క్రిట్లో. సో అతను రాజస్థానీ బిసైడ్ పర్షియన్, అరబిక్ అండ్ టర్కీ ఈ 3 భాషలతో పాటు ఆయనకి సాంస్క్రిట్లో కూడా చాలా మంచి పట్టు ఉందన్నమాట. సో ఓవరాల్ ఏంట్రా అంటే ఈయన అంత ఎమినెంట్ స్కాలర్ అనమాట. కొందరు లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో చాలా ఫాస్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అనిల్ కుంబ్లే ఎవరైతే ఉన్నారో 14 గంటలు బ్యాండేజ్ చుట్టుకొని ఫ్రాక్చర్ అయినా కూడా వెస్టిండీస్ అగైనెస్ట్ వెస్టిండీస్ బౌలింగ్ చేయడం జరిగింది 2002లో. అందరికీ తెలిసిందే, మనం చూసి వింటామన్నమాట. కెమికల్ రన్ ఆఫ్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ ఇన్ కరెక్ట్ ఫుడ్ స్టోరేజ్ ఇన్ఫెక్షస్ ఆర్గానిజమ్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ కాజ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ బట్ నాట్ బై స్ట్రే డాగ్స్. కుక్కలు కరవడం వల్ల కాదు. ఎప్పుడైతే ఈ కెమికల్స్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చి ఈ విధంగా అట్మాస్ఫియర్లో కలుస్తాయో అది నీళ్ళల్లో కానీ ఫుడ్లలో కానీ ఇలాంటివి మనకి ఎక్కువగా కంటామినేషన్ అవుతుంది, అంతేగాని కుక్కలు కరవడం కాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఈ ఆర్టికల్ 155 ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుందంటే, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బై ద వారంటీ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్ ఇన్ ద ఇయర్ 2000. ఓవరాల్ ఏంట్రా అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది గవర్నర్ని నామినేట్ చేసేది ప్రెసిడెంట్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే 155 అనమాట. నెక్స్ట్ 2005లో ఈ విధంగా హిందూ సక్సెషన్ యాక్ట్ ఒకటి ఉందన్నమాట. దాన్ని ఈక్వల్ రైట్స్ ఫాదర్ ప్రాపర్టీ అనేది ఆడపిల్లలు కూడా ఇవ్వాలా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అలాంటి క్వశ్చన్ కూడా అడిగాడు. సర్వికల్ వర్టిబ్రల్ మచ్యురేషన్ ఇది ఒక మెథడ్ అనమాట. నాట్ an age verification test method that makes an assessment based on hand and wrist radiograph అని చెప్పి ఈ సర్వికల్ అంటే ఇదనమాట వర్టిబ్రల్ మ్యాచ్యురేషన్. నెక్స్ట్ ద హ్యాండ్రూ ఫాల్స్ అనేది ఫార్మ్డ్ బై ద రివర్ సుబర్ణరేఖ. ఆ రివర్ ఫామ్ చేస్తుందన్నమాట హ్యాండ్రూ ఫాల్స్. అదే మనము శరావతి రివర్ తెలుసు, అది జోగ్ ఫాల్స్ ఫామ్ చేస్తుంది అనమాట. ఈసీఎస్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ అనేది మనం చూసినట్లయితే సర్వీస్ ప్రొవైడెడ్ టు ఇట్స్ క్లయింట్ బై ద బ్యాంక్ బట్ నాట్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే బ్యాంక్ నుంచి ఈసీఎస్ మోడు, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చూడొచ్చు. యూఆర్ఎల్ అనేది ఏంటి, కంప్యూటర్ ఇంటర్నెట్ సంబంధించింది అనమాట. అది తేడా కొడుతుంది. చోలియా అనేది ఒక స్వాడ్ డ్యాన్స్ టు డెపిక్ట్ ద మార్షల్ ఆర్ట్స్ ట్రెడిషన్ అనేది కుమౌని ట్రైబ్. ఈ కుమౌని ట్రైబ్ నార్త్ ఈస్ట్ ఏరియాలో మనం చూడొచ్చు. చోలియా అనే ఈ స్వాడ్ డ్యాన్స్ వాళ్ళే ఈ విధంగా చేస్తారనమాట. అశోక బిలాంగ్ టు ద మౌర్యన్ డైనాసిటీ. ద ఎంపైర్ దాట్ అశోక రూల్డ్ వాజ్ ఫౌండెడ్ బై హిస్ గ్రాండ్ ఫాదర్ అశోక ఈజ్ ద ఓన్లీ కింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ హూ గేవ్ అప్ ద కన్సిక్వెంట్ ఆఫ్టర్ విన్నింగ్ వార్ బట్ నాట్ అశోక వాజ్ అపోజ్డ్ బై వైజ్ మ్యాన్ నేమ్డ్ చాణక్య. సో ఇది గుర్తుంచుకోండి. చాణక్యుడు చంద్రగుప్త టైంలో ఉండేవాడు. సో దీన్ని బట్టి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఫర్దర్ 2020 లక్రా బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ 2 పారాలింపిక్ మెడల్స్. సో ఓవరాల్ ఏంట్రా అంటే లక్రా అనేవాడు ఈ 2 పారాలింపిక్ మెడల్స్ గెలవడం జరిగిందనమాట. మొట్టమొదటి ఇండియన్ ఉమెన్, లక్రా, షీ ఈజ్ ఫీమేల్. మలేషియా హాస్టెడ్ ద ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది చూసినట్లయితే నవంబర్ 2020లో ఇది కరెంట్ రిలేటెడ్. రత్వారీ సిస్టమ్ ప్రకారము ల్యాండ్ రెవెన్యూ the ownership rights were handed over to the peasants and the British government collected taxes directly from them అని చెప్పుకోవచ్చు. A resistor is a passive to terminal electrical component that implements electrical resistance as a circuit element అని చెప్పుకోవచ్చు అనమాట. నాఫ్థోక్వినైన్ అనేది అనదర్ నేమ్ ఆఫ్ వైటమిన్ K1 అని చెప్పుకోవచ్చు. సో ఈ నాఫ్థోక్వినైన్ని వైటమిన్ K దీన్నే ఫిలిలోక్వినైన్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆర్టికల్ 239 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం డీల్ చేస్తుందంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్గా మనం గుర్తుంచుకోండి. సో ఇలాగా ప్రతి క్వశ్చను మీరు మ్యాక్సిమము
నేర్చుకోవడానికే ట్రై చేయండి అనమాట. సో చాలా ఉంటాయి, ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ లోన్స్ అనేది పర్మిసిబుల్ ఎంత శిశు స్కీమ్లో అంటే ఈ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ప్రకారము 50,000 మాత్రమే లోన్ ఇవ్వగలుగుతారనమాట. అంతేగాని అంతకన్నా ఎక్కువ ఇచ్చేకుండదు. పుస్తకము ద డే ఐ స్టాప్ డ్రింకింగ్ మిల్క్ అనే పుస్తకాన్ని సుధామూర్తి రాయడం జరిగింది. నెక్స్ట్ జవాయ్ బాంద్ ఒక రిజర్వాయర్ అనమాట, జవాయ్ రివర్ పైన కట్టించడం జరిగింది. ఇది దేని యొక్క ఉపనది అంటే లూని నది, మనం రాజస్థాన్లో ఆరావళి పర్వతం నుంచి రాస్తుంది కదా, అది దాని యొక్క ఉపనది జవాయ్ బాంద్ అని చెప్పుకోవచ్చు అనమాట. పద్మశ్రీ అవార్డ్స్ సితారాదేవికి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఆమె మంచి ఒక డాన్సర్ అనమాట, కథక్ డాన్సర్. హవాయిజాదా అనే మూవీలో సితారాదేవి అనే పేరుతోటి ఆమె మంచిగా డాన్సింగ్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. సో సితారాదేవి కథక్ అంటే ఆటోమేటిక్గా ఆమె ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఆమె అని చెప్పుకోవచ్చు అనమాట. నవోమి ఒసాకా ఈ విధంగా ఉమెన్ సింగిల్ టైటిల్ అనేది యుఎస్ ఓపెన్ 2020 టెన్నిస్ టోర్నమెంట్ గెలుచుకుందనమాట. ఈమె ఏ దేశస్తురాలు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆరావళి రేంజ్లో మనం చూసినట్లయితే రాజస్థాన్లో అయితే ఉంది. నాకు మీరు ఆ హైయెస్ట్ పీక్ పేరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ గురు శిఖర్ అనేది ఎక్కడ హైయెస్ట్ పీక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇండియాస్ ర్యాంక్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారము 2020 నుంచి 2023లో మనము ఈ విధంగా ఆ ర్యాంక్ ఎంత అనేది అడుగుతున్నాడు, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అనమాట. ఇన్ సెప్టెంబర్ 2021 కోల్ ఇండియా లిమిటెడ్ స్టార్టెడ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ టు రీప్లేస్ యూజ్ ఆఫ్ డీజిల్ విత్ ద లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇన్ డంపర్స్ అని చెప్పుకోవచ్చు. ద ఆథర్ ఆఫ్ ద ప్లే వెడ్డింగ్ ఆల్బమ్ ఈ పుస్తకాన్ని రాసింది గిరీష్ కర్నాడ్ అనే అతను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. 6 ఏప్రిల్ 1919 మనము నాన్ వైలెంట్ అపోజిషన్ టు ద రౌలట్ యాక్ట్గా మనం చెప్పుకోవచ్చు. బిషప్, కింగ్, క్వీను వాళ్ళు ఏం చేస్తారంటే చెస్ ఆడేటప్పుడు బ్యాక్వర్డ్స్, సైడ్ వైస్ అన్నీ మనము ఆల్ ద డైరెక్షన్స్ అనమాట. ఇప్పుడు అదే మనము పాన్ ఉందనుకో, సైనికుడు ముందరకు మాత్రమే పోవాలన్నమాట, అంతే. జీకా వైరస్ అనేది ఇదొక డిసీజ్ కాజ్డ్ బై ద వైరస్ ఏడిస్ స్పీసీస్ ఏదైతే ఉందో ఆ మచ్చర్ అంటే మస్కిటో కరవడం వల్ల మనకి ఈ విధంగా జీకా వైరస్ అనేది రావడం జరుగుతుంది. అదే మనము గబ్బిలం నుంచి వచ్చేది ఏందిరా అంటే మనందరికీ తెలిసింది, గబ్బిలం నుంచి ఏమొస్తుంది మనకి ఎబోలా వైరస్ అనేది మనం చూడొచ్చు అనమాట. మ్యాంగనీస్ మనం చూసినట్లయితే ఇది ఒక ఫెర్రస్ మినరల్గా మనం తెలుసుకోవాలి. ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన ఏదైతే ఉందో 2016లో లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా 8వ షెడ్యూల్ ప్రకారము మన కాన్స్టిట్యూషన్లో టోటల్ 22 లాంగ్వేజెస్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక హిందీ కూడా ఒక భాష అని చెప్పుకోవచ్చు. 2021 జూన్ ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ ద సబ్సిడీ ఫర్ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ టు 15,000 per kWh అండర్ ద ఫేమ్ ఇండియా స్కీమ్ ప్రకారము. ఆ ఫేజ్ ఏంట్రా అంటే 1, 2 అట్లా డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఫేజ్ 2 అని చెప్పుకోవచ్చు. వారణాసిలో దేవ్ దీపావళి ఈ పండగ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. చాలా పండగలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేం పండగ, కాలాగూడ ఫెస్టివల్ అడిగాడు, కామికాన్ ఇండియా అడుగుతాడు, చాలా క్వశ్చన్స్ అనేది ఫ్యూచర్లో అడగడం జరుగుతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్, దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1920లో ఔద్ కిసాన్ సభ సెటప్ చేయడం జరిగింది. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం అనేది హ్యాస్ బీన్ గివెన్ బై స్వామి వివేకానంద. సో చూడండి, ఆ విధంగా ముందు సాల్ట్ లేక్ స్టేడియం అనే పేరు పిలిచేవాళ్ళు, కానీ అది ఇక్కడ ఏంటంటే ఈ సాల్ట్ లేక్ అనే స్టేడియం ఎవరు ఇచ్చారు ఈ విధంగా పేరు అంటే స్వామి వివేకానంద అని చెప్పి నేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నాగాల్యాండ్ ఆఫ్టర్ విన్నింగ్ ద వార్ అగైనెస్ట్ ఎనిమీ ద డ్యాన్స్ పర్ఫార్మ్డ్ ఈస్ చాంగ్లో. సో చాంగ్లో అనే డ్యాన్స్ ఎక్కడ మనం చూడొచ్చు అంటే నాగాల్యాండ్లో, అక్కడే మనం హార్న్బిల్ ఫెస్టివల్ కూడా మనం చూడొచ్చు. ఇది వార్ అగైనెస్ట్ ఎనిమీ టైప్లో చేసే డ్యాన్స్ అనమాట. NaCl అంటే ఏంటి? ఉప్పు. ఈ ఉప్పుని మనం బ్రైన్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో అయానిక్ బాండ్ అనేది మనం చూస్తామన్నమాట. మనికా బత్రా ఎవరైతే ఉందో ఈమె ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా మనం తెలుసుకోవాలి. హవామహల్ ఎక్కడుందిరా అంటే ఈ హవామహల్ అనేది రాజస్థాన్లో మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది రాయల్ టైటిల్ యాక్ట్ 1876. క్వీన్ విక్టోరియా
assumed the title of Kesari Hind Queen Empress of India, who was the Viceroy of British India when Queen Victoria assumed the title Kesari Hind Lord Lytton. సో ఓవరాల్ ఏంటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కేసరి హింద్ క్వీన్ ఎంప్రెస్గా ఆమెకు పేరు అనేది రావడం జరిగింది అంటున్నారు అంతే. ద గూడ్స్ దట్ ఆర్ ఐడెంటికల్ సిమిలర్ ఆర్ కంపారబుల్ టు అనదర్ ప్రోడక్ట్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద కన్జ్యూమర్ సచ్ దాట్ దే కెన్ ఎయిదర్ ఫుల్లీ ఆర్ పార్ట్లీ సాటిస్ఫై ద సేమ్ నీడ్ ఆఫ్ ద కన్జ్యూమర్, దోస్ గూడ్స్ ఆర్ సబ్స్టిట్యూట్ గూడ్స్. ఐడెంటికల్ అన్నా సిమిలర్ అన్నా సబ్స్టిట్యూట్ గూడ్స్ అన్నా సబ్ ఈక్వల్ అనమాట. ఇది లేకపోతే అది వాడతాం అనమాట అంతే. ఇండియన్ బంగ్లాదేశ్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ జూట్, ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఈ దేశాలే. యూనియన్ బడ్జెట్ 2020-21 ప్రకారము డెవలపర్ కేరింగ్ సొసైటీ ఆస్పిరేషనల్ ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ బట్ నాట్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రెషర్ అనేది థ్రస్ట్ డివైడెడ్ బై ఏరియా అని చెప్పి చెప్పుకోవచ్చు. దీని యొక్క డెఫినేషన్ సానియా మిర్జా మొట్టమొదటి ఇండియన్ ఈ విధంగా ఫెడప్ హార్ట్ అవార్డ్ అనేది 2020 గెలుచుకుందనమాట. సక్సెస్ఫుల్ రిటర్న్ టు ద కోర్ట్ అని వాపస్ రావడం జరిగింది ఆమె డెలివరీ అయిన తర్వాత అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ అనేది 1976. ఇట్ ఈస్ అ సెంట్రల్ లెజిస్లేషన్. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఈక్వల్ రెమ్యూనరేషన్గా మనం గుర్తుంచుకోండి. సో ఓవరాల్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీకు తగులుతూ ఉంటాయి. సో లెట్ us see ఏమేమి ఇంకా క్వశ్చన్స్ అనేది ఉన్నాయో. సో డోంట్ వరీ, యూ హ్యావ్ ఎ గుడ్ నియర్ అబౌట్ మ్యాక్సిమం ఒక 300+ ఉన్నాయి, డిస్కస్ చేసేస్తాను. నెక్స్ట్ మాలాలా యూసఫ్ జాయ్ ఎవరైతే ఏముందో ఈమె యంగెస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ లారెట్. 17 సంవత్సరాలకే నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. ఈమెతో పాటు ఎవరికి ఇచ్చారా అంటే కైలాస్ సత్యార్థి అనే అతను కూడా ఇవ్వడం జరిగిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్ చేయడం జరిగింది శేఖర్ కపూర్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో ఓవరాల్ ఏంటంటే ప్రెసిడెంట్గా ఇతన్ని శేఖర్ కపూర్ని నామినేట్ చేసిందంట. ప్రైరీస్ అనేది ఒక గ్రాస్ ల్యాండ్స్. నార్మల్గా ఇలాంటి ప్రైరీస్ అనేది నార్త్ అమెరికాలో మనం చూడొచ్చు. పంపాస్ ఎక్కడ ఉన్నాయి మీరు కామెంట్ సెక్షన్లో ఎక్కువగా పంపాస్ ఎక్కడ మనం చూడొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. 4 మెంబర్స్ రిప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ ద 17th లోక్సభ యాజ్ ఆఫ్ 22 నవంబర్ 2020. అప్పటికి ఇచ్చారు. కరెంట్ రిలేటెడ్ లివ్ ఇట్. నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా ఎవరైతే ఉన్నారో ఇతను హైదరాబాద్ స్టేట్ని ఫార్మేషన్ అంటే కనుక్కోవడం జరిగింది. పవర్ఫుల్ మెంబర్ అట్ ద కోర్ట్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్ ఫారూక్ సిఆర్ టైంలో అతని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేదన్నమాట, అది చెప్తున్నాడు. ఫర్దర్ మనం చూసినట్లయితే నెక్స్ట్ వరల్డ్ న్యూమోనియా డే అనేది మనము 12 నవంబరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిట్ ఇండియా మూమెంట్ అనేది క్విట్ వేరు ఫిట్ ఇండియా అంటే సుప్రీమో సత్పతి అనే అతను కనుక్కోవడం జరిగింది. ఇండియా 50 సంవత్సరాలు యానివర్సరీ అనమాట. బ్యాంక్ నేషనలైజేషన్ ప్రోగ్రామ్ అనేది 2019లో జరిగిందనమాట. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎన్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ అంటే డిఫరెంట్ షెల్స్ ఉంటాయన్నమాట, ఎన్ పి ఇట్లా. సో దాంట్లో మనము ఎన్ షెల్స్లో మ్యాక్సిమం ఎన్ని అడుగుతున్నాడు అనమాట. సో 32. అడ్మినిస్ట్రేషన్ అండర్ ద ఢిల్లీ సుల్తాన్స్ అప్పుడు ఏ భాష వాడేవాళ్ళు అంటే పర్షియన్ భాష వాడేవాళ్ళు. జల్లికట్టు మనందరికీ తెలిసిందే, ఒక బఫెలోని కంట్రోల్ చేయడము కంబాలా రేస్ అంటారనమాట, పరిగెత్తుకుంటా. ఇంకొకటి ఏంట్రా అంటే రేసింగ్ చేయడం కంబాలా రేస్. అయితే జల్లికట్టు తమిళనాడులో మనము ఒక ఎద్దుని కంట్రోల్ చేస్తామన్నమాట. సో ఇట్లనే బుల్ ఫైటింగ్ ఎక్కడ చేస్తారంటే స్పెయిన్లో చేస్తారని తెలుసుకోండి. సో ఇక్కడ కంబాలా రేస్ ఏ స్టేట్లో చాలా ఫేమస్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎవరైతే ఐలాండ్ బార్డర్ మెడల్ అనేది ఈ డేవిడ్ వార్నర్ గెలుచుకున్నాడు అనమాట. ఖరీఫ్ క్రాపు ఒక ఫుడ్ మరియు ఫోడర్ అంటే మనకు తెలుసు, మన ఇనుములకి తినిపించే ఎరువు అనమాట. సో వాటికి సంబంధించి వెనిగర్ టేస్ట్ సోర్ బికాస్ ద కంటైనర్ యాసిడ్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే వెనిగర్ అనేది మనకి యాసిడ్ లాగా అంటే పుల్లగా ఉంటుందంట, ఎందుకంటే దాంట్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి. టిప్పు సుల్తాన్ ఈజ్ క్రియేటెడ్ విత్
బీయింగ్ ద పైనీర్ ఆఫ్ రాకెట్ టెక్నాలజీ ఇన్ ఇండియా. సో నర్మదా ఈజ్ ద లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్గా చెప్పుకోవచ్చు మన పెనిన్సులర్ ఇండియాలో. ఫర్దర్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2022 షోకేస్ ద రీజన్స్ కల్చర్, టూరిజం అండ్ హెరిటేజ్గా చెప్పుకోండి. ఛట్ పూజ అనేది మనం చూసినట్లయితే ఫేమస్ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈజ్ డెడికేటెడ్ టు సన్ అనమాట. ఈ ఛట్ పూజ ఏదైతే ఉందో ఫేమస్ ట్రెడిషనల్ ఫెస్టివల్ అనమాట. ఎక్కువగా మనము బీహార్లో చూడొచ్చు. సూర్యదేవుడికి ఈ విధంగా చేయడం జరుగుతుందన్నమాట, వాళ్ళ హస్బెండ్ యొక్క ఆయుష్ కోసము. 93rd అమెండ్మెంట్ ఎనేబుల్స్ 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 93వ అమెండ్మెంట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా వాజ్ ద ఫారెస్ట్ మెమోరియల్ అనేది ఇనిగ్రేషన్ జరిగింది నవంబర్ 2020లో. సోను సూద్ ఎవరైతే యాక్టర్ ఉన్నాడో అతన్ని స్టేట్ ఐకాన్ ఆఫ్ పంజాబ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయడం జరిగిందనమాట. ఆ టైంలో హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎక్కువగా మనం చూసినట్లయితే బర్త్ టైంలో. సో కేరళలో మంచి సేఫ్ అండ్ సౌండ్ డెలివరీ అనేది మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే అక్కడంతా నర్సులు ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా కేర్ తీసుకుంటారు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1920 అని చెప్పి చెప్పుకోవచ్చు. ద ఆథర్ ఆఫ్ ద బుక్ లెసన్స్ లైఫ్ టాట్ మీ అన్నోయింగ్లీ అనే పుస్తకాన్ని అనుపమ్ ఖేర్ రాయడం జరిగింది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి అని చెప్పి చెప్పుకోవచ్చు. రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో ఉంది. ఎవరు దీన్ని కట్టించిందంటే మొఘల్ ఎంపరర్ షాజహాన్ కట్టించడం జరిగింది. 17th century వాజ్ ద మెయిన్ రెసిడెన్స్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్స్ ఫర్ నియర్లీ 200 years అని చెప్పి చెప్పుకోవచ్చు. క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ అనేది declared that thereafter India would be governed by and in the name of British monarch through a Secretary of State on 1st November 1858 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ క్వీన్ విక్టోరియా ఏం చేసింది, ఈ ప్రొక్లమేషన్ డిక్లేర్ చేసింది అనమాట. గవర్న్ బై అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద బ్రిటిష్ మోనార్క్ త్రూ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని చెప్పి ఆ టైంలో. కబిని అనేది ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఏ నదికి అంటే కావేరీ నది అని చెప్పి చెప్పుకోవచ్చు. పార్ట్ 4 ఆఫ్ ద ఆర్టికల్ 44 of the Constitution of India is the provision for uniform civil code for the citizens contained అని చెప్పి చెప్పుకోవచ్చు. సేనాపతి క్రిస్ గోపాల్ కృష్ణన్ was appointed as the first chairperson of the Reserve Bank of Innovation Hub in November 2020 అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే షార్క్, క్రొకడైల్, ఫ్రాగ్ ఇవన్నీ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అయితే ర్యాబిట్ మాత్రం హాట్ బ్లడెడ్ అనిమల్ అనమాట. మనం కూడా హాట్ బ్లడెడే, అదేవిధంగా కోడులు కూడా హాట్ బ్లడెడ్ అని చెప్పుకోవచ్చు. ద స్మాలెస్ట్ అండ్ లాంగెస్ట్ బోన్ హ్యూమన్ బాడీలో స్మాలెస్ట్ చెవులో ఉంటుంది, స్టెపీస్ అంటారు. లాంగెస్ట్ అయితే తొడ బోన్ అనమాట, ఫ్యూమర్. రోహిత్ శర్మ ఈ విన్నర్ ఆఫ్ ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డ్ అనేది 2020లో గెలుచుకున్నాడు. దాల్ లేక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ బీన్ యాడెడ్ టు ద రామ్జార్ సైట్స్. ఈ రామ్జార్ కన్వెన్షనల్ సైట్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాంట్లో ఈ దాల్ సరస్సు మాత్రం కాదు. ఎక్కడుంది దాల్ లేకు, ఏ స్టేట్లో ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద బుద్ధిస్ట్ విహార ఏదైతే ఉందో సాంచీలో, దాన్ని గ్రేట్ స్తూపా, వన్ ఆఫ్ ద మోస్ట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా లొకేటెడ్ సాంచీ టౌన్ ఇన్ రాయ్సేన్ డిస్ట్రిక్ట్లో మనము ఈ బుద్ధిస్ట్ విహార అనేది చూడొచ్చు. చైనా పర్ఫార్మ్డ్ ఇట్స్ ఫస్ట్ రోబోటిక్ డాకింగ్ ఇన్ ల్యూనార్ ఆర్బిట్లో. ఈ విధంగా ల్యూనార్ ఆర్బిట్లోకి ఈ రోబోటిక్ డాకింగ్ అనేది పంపించడం జరిగిందనమాట. ఆ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. హర్షచరిత అనే పుస్తకాన్ని బాణభట్ట అనే అతను రాయడం జరిగింది. ఈ బాణభట్ట ఎవరి కాలంలో ఉండేవాడు? హర్షవర్ధన్ కాలంలో. సిగ్మా కాదు, స్పిగ్మో మ్యానోమీటర్, స్పెల్లింగ్ రాంగ్ అయింది, ఐఎమ్ వెరీ సారీ. ఈ బ్లడ్ ప్రెషర్ ఇక్కడ మనం మెజర్ చేస్తారు కదా, ఇట్లా ముందు పెట్టుకుంటే ఇప్పుడు మనకంతా జస్ట్ ఇట్లా బ్యాండ్ వేస్తారు అనమాట. సో బ్లడ్ ప్రెషర్ 120/80 సిస్టోలిక్ బై డయాస్టోలిక్ అంటారు. సో స్పిగ్మో మ్యానోమీటర్ తోటి మెజర్ చేస్తారనమాట. సిల్వర్ అయోడైడ్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. మామూలుగా ఆర్టిఫిషియల్ రెయిన్ క్లౌడ్ సీడింగ్ అనమాట. ఎక్కడైతే వర్షం లేదో సో అక్కడ ఏం చేస్తారంటే మేఘాలు వెళ్తూ ఉంటాయి అనమాట. ఆ టైంలో సేమ్ టైం సిల్వర్ అయోడైడ్ వేయడం వల్ల ఫాస్ట్గా ఆ మేఘాలు అనేది నీళ్ళు అయ్యి ఆ ఏరియాలో వర్షం పడుతుంది అనమాట. స్ప్రింగ్ టైడ్స్ హయ్యెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కర్ ఏ న్యూ మూన్ డే ఎప్పుడైతే ఉంటుందో, ఫుల్ మూన్ డేస్ బట్ నాట్ దేర్ లోయెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆ టైంలో బాగుంటుందన్నమాట ఫుల్ మూన్ డే అప్పుడు. బిసైడ్స్ బ్యాంక్స్ ద అదర్ ఫార్మల్ మేజర్ సోర్స్ ఆఫ్
చీప్ క్రెడిట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ ద కోఆపరేటివ్ సొసైటీస్గా మనం తెలుసుకోవాలి. జ్వాలాగుట్ట ఇండియన్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చెప్పుకోవచ్చు. సో ఈమె లెఫ్ట్ హ్యాండ్ మస్తుగా ఆడుతుంది అనమాట. ఐ థింక్ హైదరాబాద్ సంబంధించిన ఆమె. సుమిత్ నాగల్ మొట్టమొదట ఇండియన్ టు విన్ ఏ సింగిల్స్ మ్యాచ్ అట్ ద యుఎస్ ఓపెన్ ఇన్ 7 years ఇన్ సెప్టెంబర్ 2020. ఫర్దర్ బాబరు ఇబ్రహీం లోడీని ఓడిస్తాడు, ఢిల్లీని క్యాప్చర్ చేసుకుంటారు మరియు ఆగ్రాని కూడా 1526లో. దాన్నే మనము బ్యాటిల్ ఆఫ్ పానిపత్ మొదటి యుద్ధం అంటారనమాట. కేఎల్ రాహుల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆరెంజ్ క్యాప్ IPL 2020లో గెలుచుకుంటాడంట. 14 జనవరి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డేగా మనం తెలుసుకోవచ్చు. వెటరన్స్ అంటే ఏంటి? రిటైర్ అయిన పర్సనల్ అనమాట. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్ డేగా 14 జనవరి సెలబ్రేట్ చేసుకుంటారు. ద బ్యాటిల్ ఆఫ్ కోహిమా అనేది మనం చూసినట్లయితే 1944లో యుద్ధం అనేది బిట్వీన్ ఇంపీరియల్ జాపనీస్ ఫోర్సెస్ మరియు బ్రిటిష్ ఇండియన్ ఫోర్సెస్ మధ్యలో జరుగుతుందన్నమాట. మధ్యప్రదేశ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ద సెట్టింగ్ అప్ ఆఫ్ గావ్ క్యాబినెట్ ఇన్ నవంబర్ 2020 ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ క్యాటిల్ అనమాట. సో ఓవరాల్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ ఆవులు యొక్క ప్రొటెక్షన్ కోసం అనేది ఈ గావ్ క్యాబినెట్ అనేది సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతాడనమాట. GAU క్యాబినెట్. నెక్స్ట్ పిగోవియన్ ట్యాక్స్ అని అంటున్నాడు అనమాట. ఇలాంటి ట్యాక్స్ ఎప్పుడు ఇంపోజ్ చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ దట్ హ్యావ్ ఎ నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్. ఎక్కువగా పొల్యూషన్ చేసినాడు అనుకో, వాడు బైక్ పొల్యూషన్ ట్యాక్స్ ఉంటుందా, ఇది వన్ టైప్ ఆఫ్ పిగోవియన్ ట్యాక్స్ అనమాట. మహాశయ్ ధరంపాల్ గులాటీ ఎవరైతే ఉన్నారో మనందరికీ తెలుసు. ఆయన ఇట్లా స్టిక్ పెట్టుకొని మిసాలు ఇట్లా పెట్టుకొని MDH మసాలా పైన ఉంటాడనమాట. ఆయన ఓనర్ ఆఫ్ ద ఐకానిక్ స్పైస్ బ్రాండ్ అంబాసిడర్ MDH మసాలా అనమాట. మల్నాడ్ డినోట్స్ టు ద హిల్లీ పార్ట్స్ ఆఫ్ ద కర్ణాటక ప్లాటూ. ఈ కర్ణాటక ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో పీఠభూములు, అక్కడ ఆ ఏరియాలో మల్నాడ్ అనేది మనం చూడొచ్చు అనమాట. కాశ్మీర్ అన్టోల్డ్ స్టోరీ అనే పుస్తకాన్ని ఇట్ హ్యాస్ బిన్ డీక్లాసిఫైడ్ అండ్ వాజ్ రిటన్ బై ద ఇక్బాల్ చంద్ర మల్హోత్రా అండ్ మరూఫ్ రాజా అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మొఘల్ రూలర్ ఎవర్రా అంటే బహదూర్ షా జఫర్. ఇతను ఇంప్రిజన్డ్ ఇన్ రంగూన్ జైల్ బై ద బ్రిటిష్ ఇన్ ద ఇయర్ 1858 అని చెప్పుకోవచ్చు. ఇతన్ని ఈ విధంగా మనం ఇంప్రిజన్ చేశారంట ఈ టైంలో. లాస్ట్ అతన్ని ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. 2011 సెన్సస్ ప్రకారము పంజాబ్ డజంట్ ఫాల్ ఇన్ ద ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. లోధి, ఖిల్జీ, స్లేవ్ డైనాసిటీ ఇవన్నీ ఢిల్లీ సల్తనెట్ సంబంధించిందే. సుర్ మాత్రము కాదు. ఇవన్నీ ఇక్కడ పాలించినాయి, సుర్ పాలించలేదు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 ఇలాంటి యాక్ట్ అనేది జనవరి 2020లో ఎఫెక్ట్లోకి రావడం జరిగిందనమాట. 2012 బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లదాఖ్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా చెప్పుకోవచ్చు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ అనేది 1993 వాజ్ రిపీల్డ్ బై ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 2018 అని చెప్పుకోవచ్చు. క్యారెక్టరైజ్ ద డామినెంట్ సబ్స్టాన్స్ దట్ మేక్స్ అప్ ద హెయిర్, నెయిల్స్ అండ్ ద టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం ఒక కొన్ని క్వశ్చన్స్ తగులుతాయన్నమాట. నేను చెప్తా ఉంటాను మధ్య మధ్యలో అలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ద స్టాట్యూటరీ పవర్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ control was provided to Reserve of India by Foreign Exchange Regulation Act of 1947. దాన్ని ఏం చేశారు? రెగ్యులేషన్ అనే వర్డ్ బాగుంటుందని చెప్పి ఈ విధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ని కాస్త ఇప్పుడు ఫెమా చేయడం జరిగిందనమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. ముందు 47లో మళ్ళా 73లో తీసుకొచ్చారు. ఇప్పుడు రీప్లేస్ చేసి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి, ఎంతంటే అంత చేయకూడదు అనమాట, లిమిటేషన్ ఉంటుంది. మడగాస్కర్ విల్ హాస్ట్ ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ అనేది 2023లో హాస్ట్ చేస్తుందన్నమాట. ఇలాంటి గేమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి మడగాస్కర్ దేశము. టీమిండియా సెకండ్ ఇన్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మనం తెలుసుకోవచ్చు అట్ ప్రజెంట్ 2020 ప్రకారం. 2022 ప్రకారం ఏ స్థానంలో ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మెట్రో కల్నాని కృష్ణరాజసాగర ఈ డ్యామ్ అనేది బిల్ట్ అక్రాస్ ద రివర్ కావేరీ బట్ నాట్ మైథన్. సో కావేరీ నది ఒడ్డుపైన ఈ డ్యామ్స్ ఉంటాయి, మైథన్ మాత్రం ఏ నది పైన ఉంది నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా, ఇతను చాలా ఇంపార్టెంట్.
మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎవరి వల్ల రాయబడింది? హ్యాండ్ రిటన్ అంటే చేత్తో అనమాట. ఎందుకంటే ఆయన ఒక మంచి క్యాలిగ్రఫిస్ట్ అంటే ఆయన హ్యాండ్ రైటింగ్ భలే ఉంటుందన్నమాట. ఇలా 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 నీట్గా ఉంటుంది. సో ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా అనే అతను ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని క్యాలిగ్రాఫ్ చేశాడని చెప్పుకోవచ్చు. మాన్యుస్క్రిప్ట్గా చెప్పుకోవచ్చు. మౌంట్ సినిలోచు ఈజ్ లొకేటెడ్ ఇన్ సిక్కిం ప్లేస్. ఐఐటి ఖరగ్పూర్ ఆర్గనైజ్డ్ అండ్ ఇంటర్నేషనల్ వెబినార్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఫ్రమ్ 6 నుంచి 28 నవంబర్ జరిగిందనమాట. సో ఏషియాటిక్ లయన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ఇండియా అండర్ ద స్కీమ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని చెప్పుకోవచ్చు. సరయూ నది అనేది దేని యొక్క ఉపనది అంటే గాంధారా నది యొక్క ఉపనది అని చెప్పుకోవచ్చు. అరుంధతి రాయ్ ఎవరైతే ఉందో ఈమె ఈ విధంగా ఇంటర్నేషనల్ డుబ్లిన్ లిటరరీ అవార్డు అనేది ఈమెకు రావడం జరిగింది. ఈమె ఏమేమి పుస్తకాలు రాసింది నాకు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి, చాలా ఇంపార్టెంట్. అరుంధతి రాయ్ ఎవరైతే ఉందో ఆమె. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ లా అని చెప్పి కిరణ్ దేశాయ్ అనే ఆమె రాసింది. ఆ పుస్తకం చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వెస్ట్ బెంగాల్ వేర్ ద బ్లాక్ హోల్ మాన్యుమెంట్ ఈజ్ లొకేటెడ్, అక్కడ ఉందంట. ముండారి డ్యాన్స్ అనేది జార్ఖండ్ స్టేట్లో ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. 4th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే దీంట్లో ఏముంటుంది అంటే రిలేటెడ్ టు అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ మనం చూడొచ్చు. జెనీవా అనేది మనం చూసినట్లయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అని చెప్పుకోవచ్చు. న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందిరా అంటే అన్ ఆబ్జెక్ట్ రీమైన్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్లో మనం చూడొచ్చు అండ్ లెస్ కంపెల్ టు చేంజ్ దాట్ స్టేట్ బై అన్ అప్లైడ్ ఫోర్స్గా గుర్తుంచుకోండి. ఇన్ జైపూర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీ సెట్టింగ్ అప్ ఇట్స్ ఫస్ట్ ఆటోమేటెడ్ బ్యాంక్ నాట్ ప్రాసెసింగ్ సెంటర్ ఫర్ స్టోరేజ్ రెసిపియంట్ అండ్ డిస్పాచ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ అని చెప్పుకోవాలి. కోస్లా అంగా కురు ఆర్ వన్ ఆఫ్ ద 16 మహాజానపదాస్ బట్ నాట్ కామరూప అని చెప్తున్నాడు అనమాట. సో కోస్లా అంగా కురు ఇవి 16 జానపదాలు ఉన్నాయి, మహాజానపదాలు. సో అలాగా ఇప్పుడు దీంట్లో ఏది కాదంటే కామరూప అనేది మాత్రం కాదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ జానపదాలు 16 ఏంటివి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకైతే గుర్తులేవు. జావేద్ అఖ్తర్ బట్ నా పుస్తకంలో మాత్రం ఉన్నాయి, అండర్ ఎస్టిమేట్ చేయకండి, ఇట్స్ వెరీ నైస్. జావేద్ అఖ్తర్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ హానర్డ్ విత్ ద రిచర్డ్స్ డాకిన్స్ అవార్డ్ 2020కి సంబంధించి ఇతనికి ఈ విధంగా ఆ అవార్డు అనేది రావడం జరిగింది. మస్తుగా ఇతను రాస్తాడనమాట, మంచి మంచి పోయిట్ అని చెప్పుకోవచ్చు. అశ్వఘోష వాజ్ అ పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ కనిష్క టైంలో మనం చూడొచ్చు. గసిదాస్ స్టార్టెడ్ ద సత్నామీ మూమెంట్ ఇన్ సెంట్రల్ ఇండియా టు ఇంప్రూవ్ ద సోషల్ స్టేటస్ ఆఫ్ లెదర్ వర్కర్స్. ఈ లెదర్ వర్కర్స్కి సంబంధించి సత్నామీ అనే మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది బై గసిదాస్ అనే అతను. రజియోలా, ఎబోలా, ఎయిడ్స్ ఇవన్నీ వైరల్ అనమాట, వైరల్ డిసీజెస్. ప్లేగ్ మాత్రము ఎలకల నుంచి వస్తుంది తప్ప ఇది మాత్రము ఆ వైరల్ డిసీజ్ కాదు. ద స్టేట్ దట్ హ్యాజ్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రనే చెప్పుకోవచ్చు. 2011 సెన్సస్ ప్రకారము తక్కువ సెక్స్ రేషియో హర్యానాలో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం స్టెబిలైజ్ అయిపోయింది, పర్లేదు. 1856 ద హిందూ విడో మ్యారేజ్ యాక్ట్ ఎనాక్టెడ్ అని చెప్పుకోవచ్చు. పీపుల్ ఇన్ ఏన్షియంట్ ఇండియా బిలీవ్ దాట్ వెన్ ద హిరణ్య గర్భ రిచువల్ వాజ్ పర్ఫార్మ్డ్ విత్ ద హెల్ప్స్ ఆఫ్ బ్రాహ్మణాస్ యాజ్ ఇట్ లెడ్ టు ద రీబర్త్ ఆఫ్ ద సాక్రిఫైసెస్ ఫర్ క్షత్రియ ఈవెన్ ఇఫ్ హీ వాజ్ నాట్ వన్ బై బర్త్. ఓవరాల్ ఏంటంటే గుర్తుంచుకోవాల్సి హిరణ్య గర్భ గురించి అందరికీ మనకు తెలిసిందే. ఏన్షియంట్ ఇండియాలో ఈ విధంగా బ్రాహ్మణ్ సంబంధించింది, రిబర్త్ అండ్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్షత్రియ అని చెప్పి. సో ఓవరాల్ దీని ఉద్దేశం ఏంట్రా అంటే బై బర్త్ అంటే నార్మల్ రావట్లేదు, అతను ఒక దేవుడి అనుగ్రహంతో అనేది పుట్టడం జరిగిందని చెప్తున్నాడు అనమాట. ఓపెన్ ఎరా ఇన్ టెన్నిస్ బిగాన్ 1968 when the Grand Slam tournaments agreed to allow professional players to compete with amateurs. సో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అనేది మొట్టమొదట 1968లో ఈ విధంగా టెన్నిస్ రిలేటెడ్ స్టార్ట్ అయిందనమాట. లెబాంగ్ భూమానీ డ్యాన్స్ అనేది ఇది ఒక ఫోక్ డ్యాన్స్, త్రిపురలో పర్ఫామ్ చేస్తారనమాట. సో చాలా ఇంపార్టెంట్, ఇంకా జస్ట్ 1.5 పేజ్ ఉంది అయిపోతుంది. ఇట్స్ వెరీ
very less questions, don't underestimate it. When the women's entrepreneurship day observed every year 19 November మనం అబ్జర్వ్ చేస్తాము. ద్రోణాచార్య అవార్డ్ అనేది ఈజ్ అవార్డెడ్ టు ద కోచెస్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ప్రొడ్యూసింగ్ మెడల్ విన్నర్స్ అట్ ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ సంబంధించి. నెక్స్ట్ మనము ఎవరికి ఇస్తారు ద్రోణాచార్య అవార్డు? కోచెస్కి ఇస్తారనమాట. సో 9th ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది ఎక్కువగా మనము ఒడిశాలో చూడొచ్చు. హౌ మెనీ పేర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయంటే 23 ఉంటాయి. ఒకటి కానీ మనకి ఎక్కువైనా కూడా మనకి ఒక డౌన్ సిండ్రోమ్ అనే రోగంతో ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్లో మనము సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ యాక్ట్ అండర్ కింద 2018లో. 1989 సాంచి ఈ విధంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని నామినేట్ చేశారనమాట. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనం చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ ఎన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. సిటిఎస్ బ్యాంకింగ్ టర్మినాలజీలో చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటారనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ లెడ్ ద నో ట్యాక్స్ క్యాంపెయిన్ అగైన్స్ ద బ్రిటిష్ ఆఫ్టర్ ద ఫ్లడ్స్ ఇన్ ఖీరా ఇన్ 1918. 1918లో ఫ్లడ్స్ రావడం జరిగిందనమాట. అప్పుడు మేము ట్యాక్స్ కట్టము ఫర్ బ్రిటిష్ అని చెప్పి అగైనెస్ట్ బ్రిటిష్ చేయడం జరిగిందనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్. విలియం జోన్స్ కప్ అనేది దీనికి సంబంధించింది అంటే బాస్కెట్బాల్ సంబంధించింది. మౌర్యన్ ఎంపైర్ మొట్టమొదటి మరియు ఇండియన్ ఎంపైర్ దట్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది ఆక్యుపై చేసిందంట. హెమోగ్లోబిన్ లోపం వల్ల వచ్చే రోగము అనీమియా అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఐరన్ తక్కువ అవడం వల్ల మనకి రోగం రావడం జరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంట్రా అంటే వాళ్ళ యొక్క ఏంది మా యొక్క మెయిన్ ఉద్దేశము నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అని చెప్పి దాని యొక్క ట్యాగ్ లైన్ అనమాట. 1956లో హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది పూర్తిగా అబాలిష్ చేశారంటే రద్దు చేశారు. ఆన్ ద రూల్ ఆఫ్ ప్రైమోజినిచర్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఫుడ్ ఫ్రమ్ ద స్టమక్ పాసెస్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, proteins and fats takes place in the small intestine. Food enters the stomach through the esophagus, not saliva. Contains an enzyme called salivary lipase that breaks down starch into simpler sugar. సో అర్థం చేసుకోండి, మనం తినింది మన లాలాజలం ఏదైతే ఉందో ఆ సలైవా దాంట్లో అమిలేజు లైపేజు ఎంజైమ్స్ ఉంటాయి. త్రూ యూసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్తాయి. స్టమక్లో నుంచి డియోడినం నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్లో పూర్తిగా డైజెస్ట్ అయిపోయి ఆ స్టార్చ్ దాంట్లో ఉన్న హెచ్సిఎల్ మొత్తం యాసిడ్ అన్ని మిక్స్ అవుతాయి కదా. దాని తర్వాత ఏమవుతుందంటే పెద్ద ఇంటెస్టైన్లోకి వచ్చి మళ్ళీ ఎక్స్క్రీషన్ అనేది యానస్ నుంచి బయటకు వస్తుందన్నమాట. ఇది ఒక ప్రాసెస్. ఇంజెషను, అనిలేషను, డైజెషను చాలా ఉన్నాయి లోపలికి. మళ్ళీ లాస్ట్లో ఎక్స్క్రీషన్ అనమాట. టంగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ కంటైన్స్ గస్టేటరీ రిసెప్టార్స్. ఓల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ ముక్కులో ఉంటాయి, గస్టేటరీ రిసెప్టార్స్ టంగ్లో ఉంటాయి అన్నమాట. ఫార్మర్స్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ ద పోల్ ఆఫ్ ఫెస్టివల్ బై వర్షిపింగ్ దేర్ బుల్లక్స్. ఎద్దుల్ని పూజిస్తారనమాట, ఎందుకంటే అది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది కాబట్టి. సాదిక్ ఖాన్ ఒక ఫౌండేషన్ అనేది సెటప్ చేశాడు, ఇండిపెండెంట్ అవధ్ డైనాసిటీ అనే ఫౌండేషన్. లూని ఒక లాంగెస్ట్ రివర్గా మనం చెప్పుకోవచ్చు. థార్ ఎడారి రాజస్థాన్లో ఉంది. ద గ్రీన్ గోల్డ్ కలెక్షన్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద నేషనల్ బంబూ మిషన్ అండ్ ద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ టు షో కేస్ బ్యాంబూ ప్రోడక్ట్స్. సో ఇలాంటి గ్రీన్ గోల్డ్ కలెక్షన్ చాలా ఒక మంచి ఆర్గనైజేషన్ ఇలాంటి ఇనిషియేషన్ చేసి ఈ బాంబూ ప్రోడక్ట్స్ని మార్కెట్లో తీసుకురావడానికి చేస్తుందన్నమాట. 5th స్టోరీ ఆఫ్ కుతుబ్ మినార్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. సో స్టోరీ అంటే బిల్డింగ్ అనమాట, STORIE. ఇట్స్ అ స్టోరీ అంటే మామూలు చెప్పే స్టోరీ వేరు. సో కుతుబ్ మినార్లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. అంటే బిల్డింగ్లో పైన ఒకదానిపైన ఒకదాని. 5వ స్టోరేజ్ ఎవరు కట్టించారా అంటే ఫిరోజ్ షా తుగ్లక్ కట్టించడం జరిగిందనమాట. 1920లో ఎక్కడుంది కుతుబ్ మినార్? ఢిల్లీలో ఉంది. ఓకే, అక్కడ ఒక ఐరన్ పిల్లర్ కూడా ఉంది, అది ఈరోజు కూడా రస్ట్ పట్టలేదని చెప్పుకోవచ్చు అనమాట. 1920లో ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ ఫార్మ్డ్ బై ఇండియన్ మర్చెంట్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ టు ఆర్గనైజ్ దేర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు. ద వర్డ్ సోర్ in the preamble to the constitution describes India as a country having complete political freedom and being the supreme authority అని చెప్పుకోవచ్చు. విక్రమ్శీల గ్యాంగెటిక్ డాల్ఫిన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడుందిరా అంటే బీహార్లో ఉందని చెప్పుకోవచ్చు. హెడ్జింగ్ అనేది ఇది ఒక రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఎంప్లాయిడ్ టు ఆఫ్సెట్ లాసెస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ బై టేకింగ్ అండ్ అపోజిట్ పొజిషన్ ఇన్ ఏ రిలేటెడ్ యాసెట్
అని చెప్పుకోవచ్చు. ద ఫౌండర్ ఆఫ్ ఎస్ బ్యాంక్ అనేది రానా కపూర్ ఫౌండ్ చేసిందనమాట. కదిరి మంజునాథ్ టెంపుల్ ఇది మ్యాంగ్లూర్లో మనం చూడొచ్చు. డెడికేటెడ్ టు అవతార్ లార్డ్ శివ అని చెప్పుకోవచ్చు. కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ ఏ లైఫ్ లాంగ్ లవ్ అఫేర్ విత్ ద మోస్ట్ సబ్టల్ అండ్ సాఫిస్టికేటెడ్ గేమ్ నోన్ టు హ్యూమన్ కైండ్ ఇలాంటి పుస్తకాన్ని రామచంద్ర గృహ రాయడం జరిగింది. సుతీర్థ ముఖర్జీ ఈజ్ అన్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. అదేవిధంగా ఇనాగ్రల్ ఒలింపిక్ కాంగ్రెస్ అనేది మనం చూసినట్లయితే 1984లో ప్యారిస్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పుకోవచ్చు. ఫర్దర్ ఆర్టికల్ 76 ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉండాలి మన ఇండియాలో అని చెప్తుందన్నమాట. నామినేట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. షిమ్లా సర్వ్డ్ యాజ్ ఎ సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఆ టైంలో 1864 నుంచి 39 మధ్యలో ఈ షిమ్లాని సమ్మర్ క్యాపిటల్ చేశారనుకుంటా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ద ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. దాన్ని లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. ఈ జెట్ ఇంజన్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా పైకి లేస్తుందో అదేవిధంగా ఫోర్స్ అనేది కిందికి ఎజెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం కానీ న్యూటన్స్ థర్డ్ లా మాత్రం కాదు. ఇండియాస్ ఫస్ట్ హోమ్ ఫర్ ట్రాన్స్జెండర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇది మనము విల్ బి ఎస్టాబ్లిష్డ్ అంటే బెంగళూరులో ఈ ట్రాన్స్జెండర్ చిన్నపిల్లల్ని అక్కడ మనం చూడొచ్చు అనమాట. వాళ్ళని పెడుతున్నారు, ఫ్రీగా ఫుడ్ అని ఇవ్వడం జరుగుతుంది. అజీలామా ఫోక్ డ్యాన్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన డ్యాన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ మళ్ళీ స్టాటిక్ ఎత్తుకొచ్చి అడుగుతాడు అనమాట. ఇండో మయన్మార్ బార్డర్ చిన్ హిల్స్ అడ్జాయిన్ ద మిజో హిల్స్ అండ్ మణిపూర్ హిల్స్ ఆఫ్ ద ఈస్టర్న్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. 24వ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1971లో మేడ్ ఇట్ కంపల్సరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిజ్ అప్రూవల్ టు ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్గా మనం తెలుసుకోవాలి. లౌస్ గ్లూక్ ఇతనికి 2020 నోబెల్ ప్రైజ్ లిటరేచర్ అవార్డ్ అనేది రావడం జరిగింది. చిరాగ్ శెట్టి హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ద అర్జున అవార్డ్ 2020 బ్యాడ్మింటన్ సంబంధించి మంచి ప్లేయర్ కాబట్టి అతనికి చిరాగ్ శెట్టికి అర్జున అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. చాణక్య వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎవరి టైంలో అంటే ఇతన్నే మన కౌటిల్యుడు అని చెప్పుకోవచ్చు. ఈయన అర్థశాస్త్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగింది చంద్రగుప్త మౌర్య టైంలో. ఈయన హైదరాబాద్ సిటీ సాలార్జంగ్ మ్యూజియము మరియు అక్కడ మనము ఇంకా ఏమేమి చూడొచ్చు, సాలార్జంగ్ మ్యూజియంతో పాటు చార్మినార్ చూడొచ్చు, గోల్కొండ ఫోర్ట్ చూడొచ్చు. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన అనేది 1999లో లాంచ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద సెన్సెస్ ఆఫ్ ఇండియా 2011 ఒక పర్సన్ ఏజ్డ్ 7 అండ్ హూ కెన్ బోత్ రీడ్ అండ్ రైట్ విత్ అండర్స్టాండింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ లిటరేట్ అని చెప్పుకోవచ్చు. ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్ దట్ మేక్స్ ప్రాఫిట్ ప్రైమరీ త్రూ ట్రేడ్ బయింగ్ గుడ్స్ చీప్ అండ్ సెల్లింగ్ దెమ్ అట్ హయ్యర్ ప్రైజెస్ ఈజ్ నోన్ యాజ్ మర్చెంటైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్మాల్ బీడ్స్ లైక్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ద ఓవరీ లోపల ఫ్లవర్, మామూలుగా ఫ్లవర్కి ఓవరీ ఉంటుందన్నమాట, దాంట్లో చిన్న బీడ్స్ ఉంటాయన్నమాట, దాన్ని ఓవ్యూల్స్ అంటారనమాట. మసాలా బాండ్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ అవుట్సైడ్ ఇండియా బై ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు రైజ్ మనీ అండ్ లెండ్ టు ఇండియన్ కంపెనీస్. సో మసాలా అంటే తినే మసాలాలు కాదు, అలాంటి మసాలా బాండ్స్ అనేది గ్లోబల్ మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని టు రైజ్ ద మనీ అండ్ లెండ్ టు అదర్ ఇండియన్ కంపెనీస్ అనమాట ఇవ్వడానికి. ద లెజెండరీ ఫుట్బాలరు మరడోనా ఈ విధంగా 2020లో మనం చూసినట్లయితే అర్జెంటీనా టు ద ఫైనల్ ఫీఫా వరల్డ్ కప్ టైటాన్ వన్ ఇన్ 1986 ముందు 1986లో మరడోనా ఈ విధంగా గెలుచుకున్నాడు వరల్డ్ కప్, అర్జెంటీనా దేశస్థుడు. ఇప్పుడు లియోనల్ మెస్సీ అనేది ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ గెలుచుకోవడం జరిగిందనమాట అర్జెంటీనా. నీలగిరి మౌంటైన్స్ మనం చూసినట్లయితే అక్కడ తోడా అనే ట్రైబ్ మనం చూడొచ్చు అనమాట. ద ప్లేస్ ఈజ్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ద ఇండియన్ వైల్డ్ యాజ్ లిటిల్ అంటే రన్ ఆఫ్ కుచ్ అని చెప్పుకోవచ్చు. ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ క్యాలిక్యులేటెడ్ ఈజ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ డివైడెడ్ బై ఇట్స్ టోటల్ పాపులేషన్ అని చెప్పుకోవచ్చు. ద స్పోర్ట్స్ పర్సన్ ఈజ్ అండ్ ఇండియన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. ఆయన పేరు ఏం పేరు అంటే రోహన్ బొపన్నా అని చెప్పుకోవచ్చు. మస్త్ ప్లేయర్ అనమాట. అదేవిధంగా లియాండర్ పేసు, మహేష్ భూపతి వీళ్ళందరూ ఉన్నారనమాట. 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ప్రస్తుతానికి 2019 వరకు మనం చూడొచ్చు. స్వరూప్ సింగ్ కుంటాల్ ఎవరైతే ఉన్నాడో ఇతను he made country proud in Malaysia by being the fastest Indian to complete the Ironman Malaysia
ట్రయాథ్లాన్ అంటే 3 అనమాట. సైక్లింగు, రన్నింగు, స్విమ్మింగు ఉంటుందన్నమాట. The process is used by the unicellular freshwater organisms and most plant cells to take in water is osmosis అని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ఫీఫా ఓస్మోసిస్ ఏం లేదు, మామూలుగా నీళ్ళు అనేది ఆకుల మీద నుంచి ఇట్లా వస్తూ ఉంటాయి కదా, కనపడతా ఉంటాయి అది. యాజ్ పర్ ఫీఫా రెగ్యులేషన్స్ ఫుట్బాల్ మ్యాచ్లో 45 నిమిషాలు అనేది ఫస్ట్ హాఫ్ ఆడతారు, 15 నిమిషాలు రెస్ట్ ఇస్తారు, మళ్ళీ హాఫ్ ఆడతారనమాట, 45 మినిట్స్. సైంటిస్ట్ ఎవరైతే ఇది ప్రోటోప్లాజం అనే టర్మ్ని ఫర్ ద ఫ్లూయిడ్ సబ్స్టాన్సెస్ ఆఫ్ ద సెల్ పుర్కింజే అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ టర్మ్ అనేది ప్రోటోప్లాజం ఫర్ ద ఫ్లూయిడ్ సబ్స్టాన్స్ ఆఫ్ ద సెల్ పుర్కింజే. సో గుర్తుంచుకోండి, ఆయన పేరు ఏంటంటే పుర్కింజే అనే సైంటిస్టు ఈ విధంగా కనుక్కున్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇతను ఎవర్రా అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అనమాట. ఇండియా విజన్ 2020 ఎవరు ఆ బుక్ రాసిందంటే అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అథ్లెట్ ఎవరైతే గోల్డ్ మెడల్ అనేది ఏషియన్ గేమ్స్లో గెలుచుకుంది అంటే కమల్జీత్ సంధు అని చెప్పుకోవచ్చు. కకోరీ కాన్స్పిరసీ, ఇది డ్యూరింగ్ ద అరైవల్ ఆఫ్ సైమన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ట్రైన్ దోపిడీ అనేది జరిగింది. అష్ఫుల్లా ఖాన్ ఉస్తాద్, అష్ఫుల్లా ఖాన్ అతని పేరు ఏం పేరు, 2 మెంబర్స్ ఉన్నారనమాట కకోరీ కాన్స్పిరసీలో. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇంకొకడు ఉన్నాడు, ఆయన కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఇది పంచాయతీరాజు ఇన్స్టిట్యూషన్ సంబంధించింది. ఇండియాలో మొట్టమొదటి రాజస్థాన్, సెకండ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారనమాట. ఫైర్వుడ్ అనేది కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది స్టాటిస్టికల్ టూల్ అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే కంట్రీస్ ఓవరాల్ అచీవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ బేస్ చేసుకొని డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. హ్యాపీనెస్, డెవలప్మెంట్ మన ఇండియా ర్యాంక్ ప్రజెంట్ ఏది ఫస్ట్ ఏమున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది లార్డ్ డల్హౌసీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఖిజర్ ఖాన్ ఈ విధంగా జమత్ ఖానా మాస్క్ అనేది ఢిల్లీలో ఏదైతే ఉందో దాన్ని కట్టించడం జరిగింది. చాలా ఉన్నాయి ఢిల్లీలో, జమ్మా మస్జిద్, రెడ్ ఫోర్టు, అక్షర్ధామ్ టెంపుల్, లోటస్ బహాయ్స్ టెంపుల్ చాలా ఉన్నాయి, వెళ్తే చూడండి, చూడదగ్గని ప్లేస్ అనమాట. ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ టు ప్రొడ్యూస్ రింగింగ్ సౌండ్ ఆన్ బీయింగ్ స్ట్రక్ విత్ ద హార్డ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ అస్ సోనోరస్ అంటారు అనమాట. సో ఓవరాల్ ఏంటంటే సోనోరస్ ఏం లేదు, ఇలాంటి మెటల్స్ అంటే రింగింగ్ సౌండ్ మనం చూడొచ్చు అనమాట. ఇట్లా కొట్టినామంటే ఆ విధంగా స్ట్రక్ అయిపోతుంది అనమాట. ద రైట్ మిక్స్ ఆఫ్ మినరల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మేక్స్ ద సాయిల్ ఫర్టైల్ అనమాట. ఈ సాయిల్ని ఫర్టైల్ కావాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటేనే తప్ప అది ఫర్టిలిటీ అనేది రాదు అని చెప్తున్నాడు అనమాట. ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2022 ఎవరు గెలుచుకున్నారో అని అడుగుతున్నాడు. ముందు ఆ క్వశ్చన్ ఏం అడగలేదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను అనమాట. ఎవరు గెలుచుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. దేవప్రయాగ్ అనేది ఈ ప్లేసు వేర్ భగీరథి జాయిన్స్ అలకనంద, భగీరథి నది అలకనంద 2 యొక్క సంగమము కాన్ఫ్లుయెన్స్ అంటారనమాట దేవప్రయాగ్. కొల్లాటరల్ ఇది ఒక అసెట్ అనమాట దట్ బారోవర్స్ ఓన్స్ అండ్ యూజెస్ యాజ్ ఎ గ్యారంటీ టు ఎ లెండర్ అంటిల్ ద లోన్ ఈజ్ రీపేడ్ అని చెప్పుకోవచ్చు. గ్రీక్ అండ్ ఆరమిక్ ఇవన్నీ 2 లాంగ్వేజెస్ ఇన్ విచ్ బైలింగ్వల్ రాక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది రాయడం జరిగిందనమాట. గ్రీకు మరియు ఆరమిక్ ఈ 2 భాషల్లో మనము రాక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కార్వింగ్ అనమాట, ఎపిటెపీ అంటారనమాట. చంద్రగుప్త 1 తర్వాత వచ్చిన కింగ్ ఎవర్రా అంటే సముద్రగుప్తుడు, ఇతన్ని ఇండియన్ నెపోలియన్గా చెప్పుకోవచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. లాండ్ ఇట్ హ్యాస్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ వర్కింగ్ బికాస్ ఇట్ ఎంపవర్స్ పీపుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గవర్నమెంట్లో సరిగ్గా జరగలేదనుకో బయట వాళ్ళు దుమ్ము లేపుతారనమాట. ఉత్తరాఖండ్ అనేది ఈజ్ లొకేటెడ్ ఆన్ ద రివర్ సరయూ నది పైన మనం చూడొచ్చు ఉత్తరాఖండ్ సిటీ. డిఫరెంట్ క్రాప్స్ గ్రోన్ ఇన్ ఆల్టర్నేట్ రోస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ క్రాపింగ్. ఇప్పుడు చెనిక్కాయలు ఉంటాయి, దాంతోపాటు వేరుశెనగతో పాటు కందులు కూడా ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ క్రాపింగ్, దీన్ని ఇంటర్ క్రాపింగ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇండియా యొక్క మెడల్ టాలీలో కామన్వెల్త్ గేమ్స్లో ఎంత ర్యాంక్ ఉందనేది ప్రజెంట్ మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. రీసెంట్ కామన్వెల్త్ గేమ్స్లో బల్లబ్గర్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద జాట్ రూలర్ సూరజ్ మాల్ అని చెప్పుకోవచ్చు. లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ నాట్ అన్ అబియాటిక్ కాంపౌండ్ ఆఫ్ ద ఈకోసిస్టమ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చైనా వాజ్ పేపర్ ఇన్వెంటింగ్
ఇన్వెంటెడ్ అప్రాక్సిమేట్లీ 1900 సంవత్సరాల ముందే కనుక్కుందంట పేపర్ని. ఇన్ పింజోర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడుందిరా అంటే, మీరు నాకు చూడండి, పింజోర్ అనే ప్రాంతంలో కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అనేది మనం ఉంది అని చెప్తున్నారనమాట. ఈరోజు కూడా యాక్టివ్ వాల్కెనో అంటే అక్కడ నుంచి లావా వెదజల్లుతూ ఉంటుందన్నమాట. రాత్రిపూట పోయినారంటే అండమాన్ నికోబార్లో ఒక ఐలాండ్ ఉంది, దాని పేరు బ్యారన్ ఐలాండ్ అంటారనమాట. ఆ బ్యారన్ ఐలాండ్ ఈరోజు అక్కడికి వెళ్ళినామంటే యాక్టివ్ వాల్కెనో అనేది అగ్నిపర్వతం మనం చూడొచ్చు. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్ నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా చెప్పుకోవాలి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా ఈక్వల్ జస్టిస్ మరియు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఉండాలి. ఇవన్నీ నాన్ జస్టిసబుల్ అని చెప్పి. సో లార్డ్ డల్హౌసీ was the Governor General of the British India when the annexation of Punjab was carried out by the Britishers అని చెప్పుకోవచ్చు. ఈ కేల్కర్ కమిటీ ఏదైతే ఉందో 2015లో దేనికి సంబంధించిందిరా అంటే పీపీపీ మోడల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. 1976లో మొట్టమొదటి బెంగాలీ ఉమెన్ రైటర్ ఆశాపూర్ణ దేవి ఒక అవార్డు గెలుచుకుంది. ఆ అవార్డు పేరు ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ అవార్డు అది. సో నెక్స్ట్ మనము వ్యాస్ సమ్మాన్ అవార్డ్ బై నసీరా శర్మ 29th అవార్డు అనేది గెలుచుకుంది. సయాలా డ్యాన్స్ ఫామ్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో మనం చూడొచ్చు. మెలటోనిన్ అనేది మనం చూసినట్లయితే పైనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో అది సెక్రెట్ చేస్తుందన్నమాట. మున్నేశ్వరం టెంపుల్ అనేది ఎక్కడ ఉండేది అంటే శ్రీలంకలో ఉంది. మహమ్మద్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ అనేది సోల్జర్స్కి ఇచ్చేవాడు అనమాట. సో అది చీప్ మెటల్స్లో, ఇట్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ చీప్ మెటల్స్ అనమాట. అది పోయి వాళ్ళు మార్కెట్లో ఇస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండేది అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండర్ మొరాటోరియం ఇన్ నవంబర్ 2020. సో మొరాటోరియంలో పెట్టేసింది అనమాట. సో 2020లో ఎత్తిపోయిందనమాట. ద యాక్సలరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ సెట్ టు బి యూనిఫామ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. సో యూనిఫామ్లో ఉంటుందంట అవి ఆ విధంగా స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తే. నెక్స్ట్ మనము దీంట్లో ఒక 100 ఉంటాయి, అయిపోగొట్టేసాం. అండ్ ఇట్స్ వెలాసిటీ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అనమాట. సో ఓవరాల్ ఒక ఆబ్జెక్ట్ ముందరికి ఎలా వెళ్తుంటే అది యూనిఫామ్ వెలాసిటీలో ఉందా ఇర్రెగ్యులర్లో ఉందా అని అడుగుతున్నాను. ఫ్రాగ్ కప్ అనేది స్కిన్ నుంచి బ్రీతింగ్ చేసుకుంటుంది, అందుకే తేమగా ఉంటుంది. ఒక్కసారి అది తేమ వెళ్ళిపోయిందంటే ఆ ఫ్రాగ్ చనిపోతుంది అనమాట. పొటాషియం ఈజ్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్గా చెప్పుకోవచ్చు. సల్ఫర్ ఒక నాన్ మెటల్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే పోలీ అటామిక్ అనమాట. ఇది ఇంట్లో ఉండేది. ఆర్థర్ క్రాఫర్డ్ ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. మొట్టమొదటి మున్సిపల్ కమిషనర్ ఆఫ్ ముంబై 1865లోనే. లాలిగా టైటిల్ ఇది ఫుట్బాల్ సంబంధించింది. ఛత్తీస్గఢ్ ద బోరందేవ్ టెంపుల్ ఎక్కడుందిరా అంటే ఇక్కడ బోరందేవ్ మహోత్సవం అనేది కూడా జరుగుతుంది ఛత్తీస్గఢ్లో, మనం చూడొచ్చు అనమాట. అంబుబాచి ఫెస్టివల్ ఎక్కడుందిరా జరుగుతారు అంటే కామాఖ్య గుడి అస్సాము. వర్ధమాన మహావీర ఇతను సన్ ఆఫ్ ఎ చీఫ్ ఆఫ్ ఎ జ్ఞాత్రిక క్షత్రియ క్లాన్. ఈ డైనాసిటీ ఆయన చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు అనమాట వర్ధమాన మహావీరుడు. రెడ్ ఫోర్ట్ అనేది మనం చూసినట్లయితే మొఘల్ ఎంపరర్ కట్టించడం జరిగింది. 200 సంవత్సరాలు అయిపోయింది 1857లో అంటిల్ 1857గా చెప్పుకోవచ్చు. సో ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఏ ప్రపోజల్ టు నేమ్ ఈజ్ జియోలాజికల్ గార్డెన్ అట్ గోరఖ్పూర్ ఆఫ్టర్ ద ఫ్రీడమ్ ఫైటర్ అండ్ రెవల్యూషనరీ అష్ఫాకుల్లా ఖాన్ అనమాట. మహానది రైజెస్ ఇన్ ద హైలాండ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇట్ ఈస్ అబౌట్ 8 and 60 kilometers long and part of its river basin lies in Maharashtra but not drains into Arabian Sea అని చెప్పుకోవచ్చు. ద బుక్ కోర్ట్స్ ఆఫ్ ఇండియా పాస్ట్ టు ప్రజెంట్ అనే పుస్తకాన్ని రంజన్ గగోయ్ రాయడం జరిగింది. ద మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ద పర్టికులర్ ఇయర్ ఈస్ కాల్డ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. డెఫినేషన్ అడిగాడు. క్రోనాలజికల్ సీక్వెన్స్ అడుగుతున్నాడు. మౌర్యన్ టైంలో చంద్రగుప్త మౌర్య, బిందుసార, దాని తర్వాత బిందుసార కొడుకు అశోకుడు తర్వాత బృహద్రథ రావడం జరిగిందనమాట. హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ ఈ తమిళనాడు నదిలో మనం చూడొచ్చు. ఆ హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ ఏ నది వల్ల ఫామ్ అవుతుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది నాకు తెలిసి ఆన్సరు అదేంట్రా అంటే కావేరీ నది అనమాట. ఓవరాల్ నేను అడిగే క్వశ్చన్లు మూసుకొని పెడితే బాగుపడతారు. ఎగ్జామ్ మీది, నాది కాదు. ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది వాజ్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఇన్ ద ఇయర్ 1956 అనమాట. జీవన్ ప్రమాణ్ బయోమెట్రిక్
ఈ జీవన్ ప్రమాణ్ బయోమెట్రిక్ అనేది చేయబెట్టి ఈ విధంగా ఎనేబుల్ చేశారనమాట. డిజిటల్ సర్వీస్ ఫర్ పెన్షనర్స్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అతను బతుకున్నాడా లేదా అతని పెన్షన్ కోసం అనమాట. త్వేసాల్ మాలిక్ ఈయన ఇండియన్ గోల్ఫ్ ప్లేయర్. లోథాల్ అనేది మనం చూసినట్లయితే ఫైర్ ఆల్టర్ హరప్పన్ కల్చర్లో మనం చూడొచ్చు. ఇది మనము ఈ లోథాల్ అనేది కాలిబంగన్ ఇలాంటివన్నీ మనం గుర్తుంచుకోవాలి. క్రెగ్ బార్క్లే న్యూ ఇండిపెండెంట్ చైర్మన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అతను న్యూజిలాండ్ సంబంధించినవాడు. ఇండియన్ స్టేట్స్ వాజ్ ద రైల్వే మ్యూజియం అనేది మనం చూడొచ్చు. అజోటోబాక్టర్ అనే బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ కోసము. వారాబండి ఇది ఒక సిస్టమ్ అనమాట. ఈక్వైటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద కమాండ్ ఏరియా ఆఫ్ కెనల్ అవుట్లెట్ అని చెప్పుకోవాలి. క్యాలరీ అండ్ జౌల్ ఇవన్నీ యూనిట్ ఆఫ్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. జయంతి కాదు జంతియా హిల్స్ అండ్ ఖాసీ అండ్ గారో ఇవి ఎక్కడరా అంటే మేఘాలయలో ఉన్నాయని చెప్పి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. షిరుయి లిలీ ఫెస్టివల్ అనేది మనం చూసినట్లయితే మణిపూర్లో 42 రంజాన్ సైట్స్ ఎగ్జిస్ట్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ జీడిపి అనేది ఒక అసెస్మెంట్ అనమాట. ఎకనామిక్ ప్రొడక్షన్ ఇన్ ఎకానమీ దట్ ఇంక్లూడ్స్ కరెంట్ ప్రైజెస్ ఇన్ ఇట్స్ క్యాలిక్యులేషన్గా చెప్పుకోవచ్చు. 12 షెడ్యూల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. చప్చార్ కట్ అనేది ఒక మెయిన్ ఫెస్టివల్ అనమాట. మిజోరాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. రాజా రామ్మోహన్ రాయ్ రూల్డ్ ఓవర్ ద గ్వాలియర్ సిటీ. నెక్స్ట్ మనము ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఏంట్రా అంటే రాజా మాన్సింగ్ తోమర్ ఎవరైతే ఉన్నారో గ్వాలియర్ సిటీని రూల్ చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభ మరియు బ్రహ్మ సమాజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. వి జయాలయ ఎవరైతే ఉన్నారో చోళ డైనాసిటీ యొక్క ఫౌండరు. అదేవిధంగా శుంగ డైనాసిటీ పుష్యమిత్ర శుంగుడు, పాలా డైనాసిటీ గోపాలుడు అని చెప్పుకోవచ్చు ఫౌండర్స్. టింటూ లూకా ఎవరైతే ఉన్నారో ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అనమాట. 800 మీటర్స్ నేషనల్ రికార్డ్ అనేది ఆ పిల్లోడు సాధించాడు. నెహ్రూ రిపోర్ట్ అనేది చూసినట్లయితే 1928 ప్రకారము కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ సంబంధించింది అని చెప్పుకోవచ్చు అనమాట. 1968 మాల్దీవ్స్ టర్న్ ఫ్రమ్ ద సుల్తనేట్ ఏ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 2nd సాటర్డే ఆఫ్ మే అండ్ అక్టోబర్ అని చెప్తున్నాడు అనమాట. సో ఓవరాల్ మనము జస్ట్ 40 ఉన్నాయి అయిపోకూడదాము. ఆరిజిన్ ఆఫ్ సుమో రెజ్లింగ్ అనేది మనం చూసినట్లయితే మనము జపాన్లో ఇది చూడొచ్చు. ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఎవరిని అంటారంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ని మనం చెప్పుకోవచ్చు. డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై ఎ రెజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ పాస్డ్ బై ఎ మెజారిటీ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ అనమాట. సో ఈ విధంగా డిప్యూటీ స్పీకర్ని తీసేయచ్చంట. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అబ్రివేషను. 1971 వాజ్ బంగ్లాదేశ్ ఏ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. సుమేరియన్ వాజ్ నాట్ ఏ మెసోపొటోమియన్ లాంగ్వేజ్ అని చెప్పుకోవాలి. మెసోపొటోమియన్ లాంగ్వేజ్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సుమేరియన్ మాత్రం దాంట్లోది కాదు. లార్డ్ డల్హౌసీ వన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డిక్లేరింగ్ ద అవార్డ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ రీజన్ రిక్వైరింగ్ ఇట్ టు బీ బ్రాట్ అండర్ బ్రిటిష్ కంట్రోల్. సో ఇలాంటి ఆయన సక్త్ రూల్ అనమాట. మంచిగా రీజన్ రిక్వైరింగ్ టు బీ బ్రాట్ అండర్ బ్రిటిష్ కంట్రోల్ అని చెప్పి ఫార్ములేట్ చేశాడనమాట. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోటోమెట్రీ ఇక్కడ మనం చూసినట్లయితే దానికి సంబంధించి క్యాండెలా అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ద అహ్మదాబాద్ సప్తక్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ గుజరాత్లో. ఆథర్ ఆఫ్ ద బుక్ 2 lives రిటన్ బై విక్రమ్ సేత్ అనే తను రాయడం జరిగింది. అలహాబాద్ ద ఫ్రీడమ్ ఫైటర్ చంద్రశేఖర్ ఆజాద్ తానే కాల్చుకొని చనిపోతాడనమాట. ఎందుకంటే ఈ విధంగా బ్రిటిష్ పోలీస్ నుంచి చనిపోవడం ఇష్టం లేదు. కడమ్ డ్యామ్ అనేది ఎక్కడ ఉండేది అంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కడమ్ రివర్ ఇంటూ గోదావరి ఎక్కడైతే ఉందో అక్కడ ఈ కడమ్ డ్యామ్ అనేది మనం చూడొచ్చు. క్యాటర్పిల్లర్ ఈజ్ రెడీ టు ఎంటర్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ కాల్డ్ ప్యూపా. ఇట్స్ ఫస్ట్ వ్యూ యాజ్ ఎ నెట్ టు హోల్డ్ ఇట్ సెల్ఫ్ అనమాట. మనము ఈ విధంగా క్యాటర్పిల్లర్ ఫామ్ అవుతుంది కదా రేషం పురుగు. సిక్కిం ఈజ్ ద స్టేట్ ఈజ్ ద యుమ్తాంగ్ వ్యాలీ లొకేటెడ్. సో యుమ్తాంగ్ వ్యాలీ ఎక్కడ ఉండదంటే సిక్కింలో ఉంది. ద సెక్స్ రేషియో ఆఫ్ మనీ held by public in currency to the they hold in bank deposits called currency deposit ratio అని చెప్పుకోవచ్చు. బెస్ట్ నోన్ ఫర్ ద రెనైజెన్స్ ఆఫ్ భరతనాట్యం డ్యాన్స్ ఫ్రమ్ రుక్మిణి దేవి అరుందలి అని చెప్పుకోవచ్చు. లవోమి సాయిల్ కంటైనింగ్ హ్యూమస్ అండ్ మినరల్స్ సచ్ యాజ్ ఐరన్ అండ్ కాల్షియం, హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్
rainfall between 150 and 250 centimeters, could harm coffee plantation but not rains at the time of ripening of the berries అని చెప్తున్నాడు. FPI అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ద ఆథర్ ఆఫ్ ద బుక్ వాకింగ్ విత్ ద కామ్రేడ్స్ అనే పుస్తకాన్ని అరుంధతి రాయ్ రాయడం జరిగింది. సుహాస్ యత్రాజ్ మొట్టమొదటి IAS ఆఫీసరు పారాలింపిక్స్ మెడల్స్ గెలుచుకున్నాడు అనమాట. అండ్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గ్యాంగటిక్ డాల్ఫిన్స్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇండో గ్యాంగటిక్ డాల్ఫిన్స్ అనేది ఎక్కడ ఉండేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా స్ప్రింగ్ అట్ వెరీ నైస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జీలం రివర్ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. జీలం నది అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది అని అడుగుతున్నాడు. నేపాల్ తెంగ్బోచే మొనాస్ట్రీలో మనం ఇక్కడ చూసినట్టు నేపాల్లో తెంగ్బోచే మొనాస్ట్రీ అనేది ఉంది. అదేవిధంగా ట్రీటీ ఆఫ్ బసైన్ అనేది బాజీరావు II మరాఠా పెష్వా అనమాట. ఇతను పూణేలో ఈ విధంగా ఇండియా మరియు బ్రిటిష్ మధ్యలో సైన్ చేశారనమాట. ట్రీటీ ఆఫ్ బాసెన్ అని ఇది 1802లో జరిగిందనమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఎ ఫ్లూయిడ్ని మనం ఏమంటారంటే ఈ విధంగా డ్రాగ్ అంటారనమాట. సో స్పెషల్ నేమ్ ఏమిస్తారా అంటే డ్రాగింగ్ అనమాట ఫ్రిక్షన్ని. ద టాంబ్ ఆఫ్ ఇతాముద్ ఒల్లా ఈ సిచ్యువేటెడ్ ఇన్ ఆగ్రా అనమాట. లాస్ట్ నవాబ్ ఆఫ్ అవధ్ ఎవర్రా అంటే వాజిద్ అలీ షా అని చెప్పుకోవచ్చు. ద బడ్జెట్ డివిజన్ అనేది దట్ ప్రిపేర్స్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో ఈ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది. ప్రచండగఢ్ ఫోర్ట్ అనేది ఫస్ట్ బిల్డర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అని చెప్పుకోవచ్చు. అండర్ 56 అమెండ్మెంట్ ప్రకారము గోవాని ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్గా చేయడం జరిగిందనమాట. 1961లో పోర్చుగీస్ నుంచి గోవాని విడదీస్తారనమాట. ఆపరేషన్ విజయ్ చేసి ఆర్మీ వాళ్ళని పంపించి 9,500 కోట్లు ఈ విధంగా ఫండ్స్ అనేది సీనియర్ సిటిజన్స్కు పర్సన్స్ విత్ ద డిసెబిలిటీస్ ఇవ్వడం జరిగింది 2020లో. అండ్ ఇన్స్క్రిప్షన్ కంప్రైజింగ్ 10 లార్జ్ సైజ్డ్ సైన్స్ ఆఫ్ అరప్పన్ స్క్రిప్ట్ ఈ ధోలవీరాలో మనం ఇది చూడొచ్చు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇంకో 10-15 ఉంటాయి, అయిపోవడము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇఫ్ n ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ఇండెక్స్ energy level index for an atom, then m shall n is equal to 3 అంట. సో అది ఫిజిక్స్ రిలేటెడ్. జీకా ఫీవర్ అనేది ట్రాన్స్మిట్ ఎలా అవుతుందంటే ఎయిడ్స్ మస్కిటో ఏదైతే ఉందో ఎయిడ్స్ కాదు, ఎయిడిస్ మచ్చర్ అనమాట. ఎయిడిస్ అనేది ఒక మస్కిటో అనమాట. దీనివల్ల రావడం జరుగుతుందన్నమాట. ఇంక్రీజ్డ్ ఇన్ HP ఇన్ MSP హ్యాస్ ఫోర్స్డ్ ఫార్మర్స్ టు డైవర్ట్ ల్యాండ్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఆఫ్ స్క్వేర్స్ గ్రైన్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అండ్ రైస్ అని చెప్పి. సో ఈ విధంగా MSP అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ హ్యాస్ ఫోర్స్డ్ ఫార్మర్స్ అనమాట. ద ఎక్సెసివ్ క్వాంటిటీస్ ఆఫ్ కెమికల్స్ విచ్ గెట్ వాష్డ్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ యాక్ట్స్ యాజ్ అ న్యూట్రియన్స్ ఫర్ ఆల్గే టు ఫ్లరిష్ అనమాట. ఎక్కువగా మనము కెమికల్స్ వాడడం వల్ల ఆల్గే అనేది ఎక్కువగా వస్తాయంట. వైఆర్ బాంబులు మనందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ ద లీస్ట్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ ఇన్స్టిట్యూట్స్ టు ఎడ్యుకేట్ పీపుల్ బట్ నాట్ ల్యాండ్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ పీపుల్ టు డూ ద వర్క్, టూల్స్, రా మెటీరియల్ అండ్ మనీ అని చెప్తున్నాడు అనమాట. ద్రోణాచార్య అవార్డు అవుట్ స్టాండింగ్ కోచెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 72 ఏమని చెప్తున్నారా అంటే ప్రెసిడెంట్ ఉండాలి, అతనికి పార్డనింగ్ పవర్ అనమాట. ఎవరైతే ఆయనకి ఉరిశిక్ష తీస్తారో వాళ్ళని క్షమాభిక్ష. మెనీ స్కాలర్స్ ఆర్గ్యూ దట్ మెసోపటోమియన్స్ పీపుల్ ఆఫ్ టైగ్రిస్ యూరేట్స్ వ్యాలీ కాల్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెలువా అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇక్కడ మెసోపటోమియన్ పీపుల్ అనిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈస్టర్న్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఉంది అంటే ఈస్టర్న్ కమాండ్ అయితే కోల్కతా అని చెప్పుకోవచ్చు. సో అనాటమీ వైరస్ ఈజ్ రిలేటెడ్ విత్ ద అనాటమీ ఆఫ్ ద హ్యూమన్ ఐ. ద ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దీన్ని మొట్టమొదటి 1951లో చేశారనమాట. మాల్వారీ సిస్టమ్ అనేది రెవెన్యూ సెటిల్మెంట్ సంబంధించి ఇది సిస్టమ్ ఆఫ్ డివైజ్డ్ బై ద హాల్ట్ మెకెన్జీ ల్యాండ్ రెవెన్యూ అండర్ ద సిస్టమ్ వాజ్ రివైజ్డ్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ అని చెప్తున్నాడు అనమాట. 1822లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. బెంగాల్ బ్రోక్ అవే ఫ్రమ్ ముఘల్ కంట్రోల్ అండర్ ద ముర్షిద్ ఖులీ ఖాన్ హూ వాజ్ డిప్యూటీ టు ద గవర్నర్ ఆఫ్ ద ప్రొవిన్స్ అని చెప్పుకోవచ్చు. ముర్షిద్ ఖులీ ఖాన్. GVS అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఎస్ అంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అథ్లెటిక్ స్పోర్ట్స్
కేఎం బీనామాల్ అనేది మంచి అథ్లెట్స్ అనమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం నేను 2021లో జరిగిన ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ నా దగ్గర ఉండేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని మీకు అర్థమైతే కొన్ని మీకు అర్థం కావు, నో ప్రాబ్లం. అర్థమైనవి కరెక్ట్గా చెప్పాను. ఏదైతే ఉంటాయో కొన్ని ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉండేది అడుగుతున్నాడు. సో అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎక్కడైతే నేను స్ట్రెస్ ఇచ్చానో, వేరే వర్డ్ చెప్పాను, దానికి తగ్గట్టు రిలవెన్సీ అది కూడా నేర్చుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఐ వాంట్ యూ గైస్ టు లైక్ ఇట్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ప్లేలిస్ట్. బుక్స్ కావాలంటే కూడా తీసుకోండి.